హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవగానే ఫుల్ వర్షం పడుతుంది ఇంటి బయట. చూడండి ఎంత వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది. ఎంత బాగుందంటే వ్యూ మా బాల్కనీలో నుంచి చూస్తుంటే అంత బాగా అనిపిస్తుంది నాకు. నాకేమో 8:00 డ్యూటీ ఉంది, వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 అవుతుంది. ఈ వర్షానికి నేను ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. మా సార్ని పర్మిషన్ తీసుకుందామంటే ప్రతిసారి ఏంటమ్మా అని అంటాడు. అందుకోసమని నేను పర్మిషన్ తీసుకోవడానికి ఇష్టపడకుండా, సరేలే లేట్గా వెళ్ళినా మళ్ళీ లేట్గా రావచ్చు కదా అన్నట్టు ఆలోచిస్తున్నా. ఇంకొకటేంటంటే మా కిచెన్‌లో పిల్లలకి ఈరోజు మార్నింగే వాళ్ళకి గుత్త పొంగనాలు కావాలి అని, ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంక మార్నింగ్ నాకు కూడా డ్యూటీకి టైం అవుతుందని చెప్పి అన్నం పెట్టేశాను ఒక సైడు. మా వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టము. ఎగ్ ఫ్రై చేయమా అని అడిగాడు. సో అందుకోసం వాడి కోసం అని చెప్పి ఎగ్ ఫ్రై చేశాను మార్నింగే. నేను ఎట్లా డ్యూటీకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరే ఉంటారు ఇంట్లో. ఎందుకంటే ఈరోజు స్కూల్ పంపించలేదు. నిన్న వన్ డే పంపించాను. ఇప్పుడు పంపిద్దామంటే ఫుల్ వర్షం పడుతుంది. అనవసరంగా పంపించి మళ్ళీ జబ్బులు దగ్గులు ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి నేను స్కూల్ పంపించలేదు. పడుకో ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఇంకా చట్నీకి గుంత పొంగనాలు చేస్తాను చెప్పాను కదా, దానిపైకి చట్నీ కోసమని పల్లీలు వేయించుకున్నాను. సో మా పిల్లలు ఇంకా లేవలేరు, చూపిస్తేస్తాను మా పిల్లల్ని. స్కూల్ వద్దు అనేసరికి మంచిగా పడుకుంటారు. కాకపోతే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా ఎగ్జైట్మెంట్ తోటే ఉన్నారు. బట్ ఈరోజు వర్షం పడుతుంది కదా అని నేనే లేచిన వాళ్ళని మళ్ళీ పడుకోండి అని చెప్పాను. చూపించేస్తాను ఆగండి. చూసారా ఎంత బాగా పడుకున్నారో. అయినా మనము ఎంత పొద్దంతా బాగా ఆడి 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 హాయిగా నైట్ కాగానే మనకు మంచి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ టైంకి మనకు లేవాలనిపించదు. మనకైనా కూడా అంతే. బట్ ఇంకా పిల్లలకి ఏమనిపిస్తుంది చెప్పండి, బయట వర్షం పడుతుంది, మంచిగా వెచ్చగా హాయిగా కప్పుకొని పడుకోన్నారు. అందుకు నేను కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఈరోజు వద్దని చెప్పాను. చూసారు కదా మార్నింగ్ నాది మినీ బ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు డ్యూటీ టైం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బాయ్ బాయ్.